హాయ్ అండి. ఈరోజు రెసిపీ 10 మినిట్స్లో సింపుల్గా చేసుకునే పూరీ కర్రీ చేసుకుందాం. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్, ఉడికించిన బంగాళదుంపలు తీసుకుని పాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా మినపప్పు, శనగపప్పు వేసి ఈ రెండు సగానికి పైగా వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని ఉల్లిపాయ కూడా సన్నగా రిబ్బన్స్లా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. పచ్చిమిర్చి, కరివేపాకు వేసి 10 మినిట్స్ ఉడికించిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకుంటే మరిగిన తర్వాత బంగాళదుంపలు మెత్తగా స్మాష్ చేసి ఉంచిని కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపిన తర్వాత 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచితే ఉల్లిపాయ అంతా బాగా ఉడుకుతుంది. మొత్తం అంతా ఉడికిన తర్వాత 1 స్పూన్ శనగపిండి కొద్దిగా వాటర్లో కలుపుకొని వేసి కాస్త ఉడికిన తర్వాత ఇలా కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకొని బౌల్లోకి తీసుకొని వేడివేడిగా పూరీలతో సర్వ్ చేసుకొని తింటే ఎమ్మీగా పూరీ కర్రీ రెడీ. డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.